హలో మామ రారా బయటికి వెళ్దాం లైట్ వేసుకొద్దాం. నేను రాలనరా, మా వైఫ్ బ్యాటరీ 50% కన్నా తక్కువగా ఉండవచ్చుంటా. ఏంట్రా? అవునరా. కానీ నువ్వు బ్యాటరీ చెక్ ఎలా చేస్తావురా? ఏమే మా ఫ్రెండ్స్ తో కలిసి కాస్త బయట దాకా వెళ్ళొస్తానే. డోర్ మూసుకొని ఇంట్లోనే కూర్చోండి. వచ్చానంటే ఇరిగిపోద్ది. బట్టలు ఎవరు మీ తాత వచ్చి ఉతుకుతాడా? నిన్న 70% ఉందిరా, రాలేను. మరి 100% ఉంటే నీ పరిస్థితి ఏంట్రా? వేస్తది. నాకు చదువా చిన్నప్పటి నుంచి వచ్చింది లేదు. కొన్ని టాలెంట్ అయినా ఉందంటే అది లేదు. కొన్ని డబ్బులైనా ఉన్నాయంటే అది కూడా లేదు. ఒక్క నా కొడుకైనా నాకు రెస్పెక్ట్ ఇస్తాయంటే అది కూడా లేదు. అయినా కానీ నాకు సిగ్గురావటం లేదేంది. ఖచ్చితంగా ఏదో వైరస్ వచ్చేసిందా నాకు. అయితే ఇంతమంది ఇక్కడ పొరుగు పోతుంటే కూడా సిగ్గు రాకపోవడం ఏంది, కొత్త వైరస్ అయితే. నాతోనంత బాధలు ఇబ్బందులు ఉంటే పంపించేసి మా పుట్టింటికి. అప్పుడు నువ్వు మంచిగా హ్యాపీగా సుఖంగా ఉండొచ్చు. రామచంద్ర, నేను పొమ్మనగానే తట్టబుట్ట చదువుకుని పోతూనే ఉంటావు అన్ని మేవగారింటికి ఎప్పుడైనా. నేనెందుకు పోతా? మరి ఎందుకేనంటే టార్చర్ చంపుతావు. సంతోషం అనిపిస్తది. నేను ఛాలెంజ్ చేసిన ప్రతిసారి నువ్వు నన్ను ఏం చేయలేక బాధపడుతుంటే చూడాలనిపిస్తది. ఎందుకో అలా పిలవాలనిపించింది ఫ్రెండ్. ఇదే ఆఖరిసారి, ఇంకోసారి అలా పిలవండి. रुको जरा. గర్ల్స్ పార్టీయా? చీచి గర్ల్స్ వింటున్నా కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడబాకు. మందాగావా? మందా ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు మందాగేసే వస్తాను అనుకుంటున్నావా? అయినా తాగితే తడబడుతున్నాడు వాళ్ళు కానీ ఈ విధంగా స్ట్రైట్ గా వస్తారు ఎవరన్నా? అవునా, రండి. నువ్వు పావడెట్టు వచ్చేసిందబ్బా. బావా, డెవిల్ ని తెలుగులో ఏమంటారు? పెన్లామంటారు. ఏం చేస్తాను చెప్పండి, అప్సెట్ అవుతాను, ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒక్కసారిగా బద్దలైపోయింది. భర్త అన్నం తిన్నప్పుడు భార్య తిడితే అన్నం తినే మధ్యలోనే చేతులు కడిగి వెళ్ళిపోతాడు. అదే మందు తాగినప్పుడు తిడితే ఇంచైనా కదులుతారా? మీరే చెప్పండి. అంటే అది అమ్మాయి కొంచెం తలనొప్పిగా ఉంది, టీ పెడతావా? ఇదిగో ముసలాడ పొద్దాక లేదిచ్చావంటే మొహాన్ని కూడుకోడేను. ఇంకా లాభం లేదు, అతి చిన్న కోడల పేరు మీద రాయాల్సిందే. కోడిని కోసి గారెలు చేయమంటారా మామగారు? నా పాతయ్యే ఆ పాతికే